ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి. రవినాయక్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, నవంబర్ 3న ఎనరాకాకియా గజెట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై నవంబర్ 10 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 13 నామినేషన్ల పరిశీలన, 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, నవంబర్ 30న పోలింగ్ ఉంటుందని, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల అయినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని సోమవారం నుండే అమల్లోకి వచ్చిందని, అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు తప్పనిసరిగా నియమావళి పాటించాలని తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాలు, జడ్చర్ల నియోజకవర్గంలో 274, దేవరకద్రలో 289 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,43,367 మంది ఓటర్లు ఉండగా, జడ్చర్ల నియోజకవర్గంలో 2,12,395 మంది, దేవరకద్ర నియోజకవర్గంలో 2,28,084 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మహబూబ్ నగర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ అనిల్ కుమార్, జడ్చర్ల రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, దేవరకద్ర రిటర్నింగ్ అధికారి స్పెషల్ కలెక్టర్ నటరాజ్, అడిషనల్ ఎస్పీ రాములు, రమణారెడ్డి, జీఆర్ఓ కేవీవి రవికుమార్, నోడల్ అధికారులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేసిన ఇమ్మీడియట్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫోర్స్లోకి వస్తుంది. సో షెడ్యూల్ ప్రకారము గెజెట్ నోటిఫికేషన్ 3rd నవంబర్ నాడు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో నామినేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు, ఏ టైంలో తీసుకుంటారు, ఏ ప్లేస్లో తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అన్నది ఆ నోటిఫికేషన్లో నోటిఫై చేస్తారు. ఆ రోజు నుంచే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 10th నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్. ఈ నామినేషన్స్ 10th వరకు ఫైల్ చేయడానికి ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 13th నవంబర్ నాడు ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డే ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 15th నవంబర్ నాడు ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉంటే డేట్ ఆఫ్ పోల్ విల్ బీ ఆన్ 30th నవంబర్, కౌంటింగ్ విల్ బీ ఆన్ 3rd డిసెంబర్, and date before which election should be completed will be 5th December, 3rd December and 5th December. సో మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల అధికారిగా నా పరిధిలో 3 నియోజకవర్గ కేంద్రాలు ఉంటాయి: మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర. సో మహబూబ్ నగర్ కాన్స్టిట్యువెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు వ్యవహరిస్తారు. జడ్చర్ల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా మోహన్ రావు గారు అడిషనల్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. అలానే దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా నటరాజ్ గారు స్పెషల్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. ఆ యొక్క కాన్స్టిట్యువెన్సీస్కి కోటర్మినస్గా పోలీస్ నోడల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఈ షెడ్యూల్ ప్రకారము మనము ఈ 3 నియోజకవర్గాల్లో ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా మనం పోల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తాము. మిగతా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, ఈవీఎంస్ కానీ, అక్కడికి కావాల్సిన పోలింగ్ పర్సనల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మండలాల్లో కూడా ఈ జిల్లా ఎన్నికల అధికారి గారి ద్వారానే ఇవి చేస్తాము. సో ఈ 3 పోలింగ్ స్టేషన్స్లో మనకు స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా ప్లస్ సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా ఏవైతే పోల్స్కి వెళ్తున్న స్టేట్స్ ఉన్నాయో వాటికి సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా మొన్న 4th అక్టోబర్ నాడు ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రోల్స్
చూస్తే కనుక మనకు మహబూబ్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో 2,43,367 మంది ఓటర్స్ ఉన్నారు. జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీలో 2,12,395. ఆ తర్వాత దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీలో 2,28,084 మంది ఓటర్స్ ఉన్నారు. దీనికి అదనంగా కంటిన్యూస్ అప్డేషన్ ద్వారా 31 అక్టోబర్ వరకు ఎవరైతే కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కంటిన్యూస్ అప్డేషన్ అన్నది 31 అక్టోబర్ వరకు నడుస్తుంది. కరెక్షన్స్ కానీ షిఫ్టింగ్ కానీ ఉన్నా కానీ వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏమైనా డిలీషన్స్ ఉండేవి ఇప్పుడు డిలీషన్ చేయము. అవి ఏఎస్డి లిస్ట్లో మార్కెట్ కాపీస్లో ఏఎస్డి లిస్ట్లో అవి ప్రిపేర్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే పోలింగ్ పర్సనల్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో 272 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది. జడ్చర్ల కాన్స్టిట్యుయెన్సీలో 274 పోలింగ్ స్టేషన్లలో, అలానే దేవరకద్రలో 289 పోలింగ్ స్టేషన్లలో ఈ పోలింగ్ జరుగుతుంది. సో జిల్లా వ్యాప్తంగా ఈ 3 నియోజకవర్గాల్లో 835 పోలింగ్ స్టేషన్స్లో ఈ పోలింగ్ అన్నది మనము ఎలక్షన్ అన్నది కండక్ట్ చేస్తాం. సో ముఖ్యంగా నిన్నటి నుంచి వచ్చిన ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఫస్ట్ 24 గంటల్లో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమన్నా ఫ్లెక్సీలు కానీ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఉంటాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 24 అవర్స్లో అంటే షెడ్యూల్ ఇచ్చిన 48 అవర్స్ వరకు పబ్లిక్ ప్లేసెస్లో ఏమన్నా బ్యానర్సు ఫ్లెక్సీసు ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ రిమూవ్ చేయవలసి ఉంటుంది. మనకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మనకి ఈ ప్రచార కార్యక్రమాల గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ మార్నింగ్ 6 AM టు నైట్ 10 PM వరకు ఈ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే అలో ఉంటుంది. ఆ టైమింగ్స్ దాటినటువంటి ఎవరిపైన ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళ మీద సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 878 పోలింగ్ స్టేషన్స్ మనము ఇప్పుడు ఎలక్షన్స్కి పోతున్నాయి. అందులో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పరిగి కాన్స్టిట్యున్సీ, నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ, వనపర్తికి సంబంధించినటువంటి ఒక 7 పోలింగ్ స్టేషన్స్ మనము ఈ 878 కాన్స్టిట్యున్సీలో 878 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి. ఈ అన్నిటి ప్రాంతాల్లో మనం సెక్టోరల్ పోలీస్ ఆఫీసర్స్, సెక్టోరల్ మ్యాజిస్ట్రేట్స్, రూట్ వైజ్గా డిఈఓ గారు అండ్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 93 రూట్స్లలో 93 సెక్టార్స్గా విభజించి దీనికి ప్రతి సెక్టార్కి సెక్టోరల్ మ్యాజిస్ట్రేట్స్ని అదేవిధంగా సెక్టోరల్ పోలీస్ ఆఫీసర్స్ని మనం నియమించుకోవడం జరిగింది.